అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్గశిర మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు. ఈ నెల డిసెంబర్ 15వ తేదీన సోమవారం నాడు సఫల ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని, ఇక రాబోయే కొత్త సంవత్సరం అంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ఈ ఏకాదశి వీడియో మీ కంట పడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సఫల ఏకాదశి నాడు శోభన యోగం జయద్యోగం కలయికతో చిత్తా నక్షత్రం ఏర్పడింది. ఇది మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఏకాదశి. కాబట్టి ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు, అలాగే పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. డిసెంబర్ 15 సోమవారం నాడు అత్యంత శక్తివంతమైన సఫల ఏకాదశి వచ్చింది. ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే. కాబట్టి ఈ ఏకాదశి నాడు ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకుని ఒక పూట ఉపవాసం ఉండి చిన్న చిన్న నియమాలను పాటిస్తే చాలు. ఇక ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి ఈ ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా చన్నీటితో తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించండి. ఏకాదశి నాడు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది. అలాగే జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ సత్వరమే తొలగిపోతాయి. ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మం బయట ముగ్గు వేసి పూజ గదిలో కూడా ముగ్గు వేసి దీపారాధన చేసుకోండి. పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని చేతుల నిండా మట్టి గాజులు మెడలో నల్లపూసలు ధరించి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని దీపారాధన చేయండి. ఈ ఏకాదశి పూజలో ఏది ఉన్నా లేకపోయినా తులసి దళాలు మరియు పిండి దీపాలు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ముందుగానే వీటిని సిద్ధం చేసుకొని పెట్టుకోండి. మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామిని పసుపు రంగు చామంతి పూలతో అలంకరించి స్వామివారి చిత్రపటానికి తులసిమాల వేయండి. అయితే తులసిమాల వేయలేని వారు కొన్ని తులసి దళాలు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని అందంగా అలంకరించి స్వామివారి చిత్రపటం ముందు 2 పిండి దీపాలు వెలిగించండి. బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండి దీపాలు తయారు చేసుకోండి. బియ్య పిండిలో కొంచెం బెల్లం తురుము, ఆవు నెయ్యి, ఆవు పాలు లేదా నీళ్లు పోసి పిండి ప్రమిదలు తయారు చేసి స్వామివారికి ఎదురుగా వెలిగించండి. పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఒక్కో దీపంలో 7 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోండి. ఈ శక్తివంతమైన ఏకాదశి నాడు ఈ విధంగా మీ పూజ గదిలో 2 పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి ఆ వెంకన్న అనుగ్రహం తక్షణమే లభిస్తుంది. ఇక పూజలో నైవేద్యంగా స్వామివారికి అరటిపండ్లు మరియు బెల్లం పానకం నివేదించండి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ గోవింద నామాలు చదవండి. లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 21 సార్లు కానీ జపించండి. ఏకాదశి రోజున ఈ మంత్రాన్ని జపిస్తే చాలా మంచి జరుగుతుంది. ఇక అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు 11 యాలకులను పసుపు దారానికి గుచ్చి ఆ యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేసి పూజ చేసుకోండి. అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తొలగిపోయి ఆర్థికంగా స్థిరపడతారు. ఇక చివరగా వెంకటేశ్వర స్వామికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి స్వామివారికి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకోండి. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకుంటూ ఉల్లి వెల్లుల్లి మద్య మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఇక భార్యాభర్తలు బ్రహ్మచర్యం ఉండాలి. ఇక ఈ రోజున చేసే తులసి పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకొని తులసి కోటలో దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేయండి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు తులసి కోటలో కొన్ని పచ్చిపాలు పోసి నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు 5 ప్రదక్షిణాలు చేయండి. లక్ష్మీ కటాక్షంతో మీ ధన సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకుని సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం బయట దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది.
ఇక వ్యాపార సమస్యలు, అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణాలు చేయండి. మీరు ఊహించని శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ రోజున విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది. ఈ రోజున ఏకాదశి వ్రత కథను వింటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏకాదశి వ్రత కథను చదవటం కానీ వినడం కానీ చేయండి. అలాగే ఈ ఏకాదశి రోజున జాగరణ చేసి విష్ణు దేవాలయంలో దీపాలు వెలిగిస్తే 5000 సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్య ఫలితం దక్కుతుందని, దీనికి సమానమైన యజ్ఞం కానీ తీర్థం కానీ లేదని నమ్మకం. అలాగే ఈ ఏకాదశి నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తూ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదవండి. విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ ఏకాదశి నాడు ఉదయాన్నే స్నానం చేసి నుదుటిపైన గంధం బొట్టు పెట్టుకొని విష్ణుమూర్తిని పూజిస్తే సత్వరమే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నవారు, భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నవారు ఈ ఏకాదశి నాడు ఒక తెల్లని దారానికి పసుపు రాసి అరటి చెట్టుకు కట్టి అరటి చెట్టు కింద దీపం వెలిగిస్తే మీ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతుంటే లేదా కష్టానికి తగ్గ ఫలితం రాకపోతే ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం జపించండి. ఇక మీ జీవితంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుకున్న పనులన్నీ చక్కగా పూర్తవుతాయి. ఈ ఏకాదశి నాడు బెల్లం దానం చేస్తే చాలా శుభప్రదం. ఈ రోజున బెల్లం దానం చేసేవారికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని విశ్వాసం. అలాగే ఈ రోజున బ్రాహ్మణులకు లేదా పేదవారికి అన్నదానం, వస్త్రదానం చేస్తే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసి మాలను సమర్పించండి. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా జాతకంలో గురుబలం లేనివారు ఈ ఏకాదశి నాడున బ్రాహ్మణులకు పసుపు రంగు వస్త్రాలను దానం చేసి వారి ఆశీర్వాదం తీసుకుంటే మీ జాతకంలో గురుబలం పెరిగి మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి చేరుకుంటారు. విశేషంగా ఈ ఏకాదశి నాడు శ్రీయంత్రాన్ని మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పసుపు కుంకుమలతో పూజ చేస్తే ఆకస్మిక ధనలాభం కలిసొచ్చి అతి త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున చేసే గోపూజకు విశేషమైన పుణ్యం కలుగుతుంది. గోవులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. ఏకాదశి రోజున గోవుకు అరటి పండ్లు పెట్టి ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఇక మీకు పట్టిందల్లా బంగారమయం అవుతుంది. ఈ సఫల ఏకాదశి తిథి డిసెంబర్ 14వ తేదీ సాయంత్రం 6:49 ప్రారంభమై డిసెంబర్ 15వ తేదీ రాత్రి 9:19 వరకు ఉంటుంది. కాబట్టి ఉదయం తిథి ప్రకారం డిసెంబర్ 15 సోమవారం నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. అలాగే విశేషమైన ధనప్రాప్తి కోసం ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు. స్త్రీలు కంటతడి పెట్టిన ఇళ్లలో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు. ఈ నియమాలు పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.